హలో, వెల్కమ్ టు లవ్ బ్లాగ్స్ లైఫ్. ఇది ఒక చిన్న వ్లాగ్ వితౌట్ ఫాదర్, ఒక మదర్ 2 కిడ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని చిన్న వ్లాగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఆఫ్టర్నూన్ పడుకున్నారు. లంచ్ చేశాక పడుకునేటప్పుడే అలా ఒక శాండిల్ చెప్పులు పట్టుకొని పడుకున్నారు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. కొంచెం వీళ్ళు లేచే లోపే స్నాక్స్, డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా చేసేసుకుంటే లేచాక ఇక్కడ నేను వచ్చేసి టెట్రా మిల్క్ వేడి చేస్తున్నాను. కొంచెం మరగబెట్టేసిన తర్వాత వాళ్ళు లేచేసరికి కొంచెం చల్లగా అవుతుంది. ఈలోపు ఒక పక్కన కాలీఫ్లవర్ 65 చేస్తున్నా. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెప్పర్ పౌడర్, ధనియా, ఇంకా కార్న్ఫ్లోర్, చాలా ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసాను. ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని ఉంచుకున్న కాలీఫ్లవర్. నేను అన్నీ వేసుకున్నవి ఒక వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్లోనే బాయిల్డ్ కాలీఫ్లవర్ వేసి హాట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. ఇక్కడ నేను ఒక చిన్న టపాల్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని కాలీఫ్లవర్ అనేది ఫ్రై చేస్తాను. ఫస్ట్ ఇది జస్ట్ టెస్టింగ్ చేశాను. తర్వాత ఓకే అనిపించిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. నేను ఎప్పుడు డీప్ ఫ్రైస్ చేసిన చిన్న యుటెన్సిల్లో మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయ అవసరం లేదు, తక్కువ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి టిష్యూ పేపర్లో ఫ్రై చేసిన కాలీఫ్లవర్ తీసేస్తున్నాను. మరి అంత ఫాస్ట్గా కాకుండా స్లోగా ఒక 1 బ్యాచ్ ఫ్రై చేశాక పిల్లలు లేచేశారు. సో అందుకోసమే బ్రెడ్ అనేది ఫ్రై చేసేస్తున్నాను. లైట్గా గీ వేసి రోస్ట్ చేసి ఇచ్చేస్తాను. నేను ఇందాక ఆల్రెడీ మిల్క్ అనేది బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి బాయిల్డ్ మిల్క్, రోస్టెడ్ బ్రెడ్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇస్తున్నాను. నేను ఇందాక స్టార్ట్ చేసిన కాలీఫ్లవర్ ఫ్రై కూడా ఆఫ్ చేసేసాను. మళ్ళీ ఎక్కువ అటు ఇటు చేయలేను అనేసి అది ఆఫ్ చేసేసి బ్రెడ్ మాత్రమే ఫ్రై చేసేసి పిల్లలకి ఇచ్చేస్తాను. పిల్లలు ఉంటే ఇంకా కామన్ అన్నమాట. కొంచెం అటు ఇటు చల్లుకుంటూ ఫుడ్ అనేది తింటారు. ఇక్కడ నేను మిల్క్ అండ్ బ్రెడ్ ఇచ్చాను కదా, బ్రెడ్ మిల్క్లో ముంచుకొని తినడానికి సగం ఆ మిల్క్ని కింద పడేసాను. నేను ఇప్పుడు వదిలేస్తున్నా అంటే ఎందుకు అంతలాగా జల్లుకుంటూ తినాలి అంత అవసరం లేదు అని అనిపిస్తుంది చాలామందికి. బట్ ఓకే, నాకు ఫైన్, నాకు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు ఫస్ట్ బాబు కదా, బాబు చిన్నప్పుడు లైక్ 2 years ఆల్మోస్ట్ 3 years వచ్చే వరకు అస్సలు ఫుడ్డే తినేవాడు కాదు. నేను పెట్టినా తినేవాడు కాదు, వాడి చేతితో కూడా తినేవాడు కాదు. సో అందుకని పాపకి మాత్రం ఫస్ట్ నుంచి కొంచెం తన చేతితో తను తినేంతగా మాత్రమే అలవాటు చేశాను. సో తను స్టార్టింగ్ స్టేజ్లో తినేటప్పుడు అఫ్కోర్స్ కొంచెం బయట ఫుడ్ అనేది పడుతూ ఉంటుంది. దట్స్ ఓకే. తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను. తను కొంచెంసేపు ఆడి క్లీన్ చేస్తాను అని ఇందాకలా కొంచెం అన్నీ ఫుడ్ అనేది కిందికి వెళ్ళారు కదా, అది కొంచెం క్లీన్ చేశాను మాప్ పెట్టడానికి. నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ మాప్ తీసుకొచ్చి దాన్ని కూడా పెడతానని ట్రై చేస్తాను. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మేబీ కొంచెం సౌండ్ వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే బయట చాలా హెవీ వర్షం పడుతుంది, అందుకోసమే ఆ సౌండ్ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బెడ్ కవర్ షీట్స్ కూడా మారుస్తున్నాను. ఆఫ్టర్నూన్ పడుకునేటప్పుడు పాప సుసు పోసేసింది. అండ్ ఇది వచ్చేసి డ్రై షీట్, వాటర్ ప్రూఫ్ బెడ్ కవర్ అన్నమాట. బెడ్ కవర్ వేసేసాను. బెడ్ కవర్ కింద కూడా ఒక మ్యాట్రెస్ మీద ఒక కవర్ వేసి అప్పుడు బెడ్ కవర్ వేసాను. వాటర్ ప్రూఫ్ బెడ్ కవర్ వేసి
బెడ్షీట్స్ అనేవి అరేంజ్ చేస్తాను. వర్షాకాలంలో ఏవి త్వరగా ఆరవు కాబట్టి సుస్సు పోసేస్తే ఇంకా ఎక్కువ స్మెల్ కూడా ఉండిపోతుంది. అందుకోసమే ఈవినింగ్ కూడా మళ్ళీ నైట్ మేము ఇక్కడే పడుకోవాలి, మళ్ళీ ఈ స్మెల్లోనే పడుకోవాలి కాబట్టి వెంటనే మార్చేస్తే కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి కాబట్టి వెంటనే మార్చేసాను. తర్వాత కొంతసేపు మార్చేసి పిల్లలకి కార్టూన్ నెట్వర్క్ పెట్టి నేను మళ్ళీ పని స్టార్ట్ చేశాను. అండమాన్లో మేము లేచిందే ఈవినింగ్ 4 o'clock లేచారు కదా పిల్లలు. సో బయటకు వచ్చేసరికి ఇలా 6 అయింది. 6 o'clockకైనా కొంచెం చాలా వరకు చీకటిగా పడిపోతుంది, ఎర్లీగా నైట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఒక్కొక్కసారి అయితే కొంచెం క్లౌడీగా ఉండేటప్పుడు అయితే 5 o'clockకే చాలా డార్క్ అయిపోతుంది. ఇక్కడ పిల్లలు మ్యాక్సిమం మదర్స్ అందరూ కూర్చుంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ మేము ఉండే లొకాలిటీలో పార్క్ కూడా ఉంది, కానీ పార్క్ మేము వెళ్ళటం లేదు, కొంచెం వర్షం వల్ల చాలా వెట్గా ఉంటుంది, వెళ్ళటం లేదు. ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని డిన్నర్ పెట్టేశాను. ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మా బాబుకి ఇప్పటికీ ఫుడ్ పెడుతూ ఉంటాను, నేనే పెడుతూ ఉంటాను. కానీ పాపకు అలా అవసరం లేదు, కొంచెం సేపు తను ఓన్ హ్యాండ్స్తో తింటుంది, తర్వాత నేను పెట్టేస్తాను. ఇక్కడ మళ్ళీ డిన్నర్ చేసి మళ్ళీ బయటికి జస్ట్ అలా వాకింగ్ చేసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఎర్లీగా డిన్నర్ చేసేసి బయటకు వచ్చి కొంతసేపు అలా ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ డూ కామెంట్. వీళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఇంకొక 1 week టైం పట్టొచ్చు కాబట్టి ఇంకొక వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అలా మేము కూర్చుంటూ ఉంటే ఒక చిన్న బేబీ వచ్చిందనమాట. చిన్న బేబీని తీసుకొని ఈ చిన్న బేబీతో కాసేపు ఆడుకొని మేము ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద స్మాల్ వ్లాగ్ యాజ్ అ సింగిల్ మదర్ హ్యాండింగ్ 2 kids. మా చిన్న వ్లాగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.